మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని దీవెన దేవుని మందిరంలో నుండి మీకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము 2వ రాసుల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. అతడు దాన్ని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి ఈ యెహోవా మందిర పని విషయంలో అధికారులే పని జరిగించి వాటి చేతికి అప్పగించే వర్తమానం ఉంది. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించిన రాజు చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖం ముందు చదివింది. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. 13వ వచనంలో, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను కూర్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యూదా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారై కనుక వారు యెహోవాకు కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచు ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. రాజైన హోషేయ ఎలా ఆరంభించినప్పుడు ఆ హోషేయ యెహోవా మందిరమును బాగు చేయవలనని అతడు ప్రధాన యాజకుడైన హిల్కీయాకు, అలాగే శాస్త్రి అయిన షాఫానుకు 5వ వచనంలో, యెహోవా మందిర పనికి అధికారులే పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందుల శిథిలమైన స్థలం బాగు చేయుటకై యెహోవా మందిర పని చేయి కూలి వారికి వారు దాన్ని ఇవ్వాలని బాగు చేయుటకై రాణులనేమి అన్నిటిని సమకూర్చి యెహోవా శిథిలమైపోయిన యెహోవా మందిరం బాగు చేయని ఆజ్ఞాపించినప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కీయాకు దేవుని ధర్మశాస్త్రం, మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును అనగా దేవుని మందసము అందు ఉంచిన ఆ ధర్మశాస్త్ర గ్రంథము దినవృత్తాంత గ్రంథములో 32వ అధ్యాయంలో ఇలాగూ ఆ ధర్మశాస్త్ర గ్రంథమును మోషే శాంతముగా రాసి 31వ అధ్యాయము ఇలాగ దేవుని వాక్యంలో 24వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా రాయటం ముగించిన తరువాత 27వ వచనం, నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవునై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తారని ఇశ్రాయేలుతో మోషే చెప్పినప్పుడు, నేను చనిపోయిన తర్వాత మరీ నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరూ మీ నాయకులు నా యొద్దకు పోగు చేయడం అని చెప్పి 29వ వచనంలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ఎలాగనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురని ఆ దినములందు అంతమంది కీడు మీకు ప్రాప్తమగని నేను ఎరుగుదును అని చెప్పి 30వ వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వసమాజమునికిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికించెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ నిబంధన మందసము యొద్ద దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును మోషే ఆ నిబంధన మందసము మోయు లేవీయులకు ఆజ్ఞాపించగా 25వ వచనంలో, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం పక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉంటుంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథము కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు అనేక మార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి, అందుకే దేవుడు అంటాడు మోషే ద్వారా, మిమ్మల్ని నేను ఎరిగిన దినం మొదలుకొని మీరు నేటి వరకు మీరు నా మీద తిరుగుబాటు చేయువారై ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. సంఖ్యాకాండంలో ఇలాగూ దేవుని వాక్యంలో, నేను మిమ్మల్ని ఎరిగిన దినం వరకు 14వ అధ్యాయం మొదలుకొని 19వ వచనం, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు నీ ప్రజల దోషం పరిహరించినప్పుడు అని చెప్పి దేవుడు, నేను వారిని ఎరిగిన దినం మొదలుకొని వారు నా మీద తిరుగుబాటు
చేయుచు నాకు విరోధముగా సనుగుతూ ఉన్నారు. అయ్యో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు అని దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారము ఈ 10 మార్లు వారు నన్ను మహింపరచక నా మాట వెనక నన్ను పరిశోధించిరి అని వారు ప్రతిదినము దేవుణ్ణి శోధించుచు దేవుని వైపు తిరగక వారిని ఆయన ఎరిగిన దినం మొదలుకొని వారు ఆయన మీద తిరుగుబాటు చేయించు ఉన్నారని అదే మాటను ధర్మశాస్త్ర గ్రంథంలో వారు చదివి ఇక్కడ మనష్షే హిల్కియాకు దొరికిన ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలను, గ్రంథమందు ఉన్న మాటలను 11వ వచనంలో, ధర్మశాస్త్రము కదా 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చూపు అంటే దేవుని వాక్యము, దేవుని గ్రంథంలో ఉన్న వాక్యమును వారు ఎరుగక ఇంతవరకు పరిపాలన చేయించే ఉన్నారు. ఈ పరిపాలన పద్ధతిని సమూయేలు భక్తుడు ముందుగానే రాశాడు. అందుకే 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనంలో తరువాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచాడు. అది ఎవరికి అవసరము అంటే ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయంలో దేవుడు మోషేకి ఇలాగ ఆజ్ఞాపిస్తాడు. మీరు మీ సహోదరుల్లో 14వ వచనము 15వ వచనంలో ద్వితీయోపదేశకాండంలో నా చుట్టూ ఉన్న సమస్త జనులని నా మీద రాజును నియమించుకొని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాడిని అవశ్యంగా నీవు ఏర్పరచుకోవాలి. ఆ రాజు ఎటువంటి వాడై ఉండాలంటే చూడండి 18వ వచనంలో, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథములు చూచి ఆ ధర్మశాస్త్రములకు ప్రతిని తన కొరకు రాసుకోవాలి. ఆ తర్వాత అతడు 21వ వచనంలో తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకుండా ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినమంటూ ఆ గ్రంథమును చదువుచుండవలను. రాజు ఆ గ్రంథం ఆ గ్రంథమును చదువుట కొన్ని సంవత్సరం వరకు మానిపివేయబడింది. అంటే వారు ఆ గ్రంథం ఉన్నదని ఎరుగరు. తమ సమూయేలు ఉంచిన రాజ్య పరిపాలన పద్ధతి, దైవవాక్యానుసారంగా రాజ్య పరిపాలన పద్ధతిని గల గ్రంథమును రాసి ఉంచి ఇచ్చిన దాన్ని బట్టి ధర్మశాస్త్రం ఆధారం చేసుకునక వారు జీవిస్తూ ఉన్న సమయంలో హోషియా రాజు ఏలుబడి కాలంలో దేవుని మందిరమును బాగు చేయవలలని ఆజ్ఞాపించినప్పుడు ఆ మందిరమును బాగు చేసే సమయంలో ప్రధాన యాజకుడైన హిల్కీయాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. దానిలోని గ్రంథములను, ఆ మాటలను విని ఇంతవరకు తాను ఎరుగని గొప్ప కార్యములను, అందుకే 22వ అధ్యాయం 13వ వచనంలో విచారణ చేయుడి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాక్యములన్నింటినీ తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయగా ఈ గ్రంథపు మాటలు వినని వారు యెహోవాకు కోపాగ్ని పుట్టించారంట. మనము కూడా అలాగూ. అందుకే 19వ వచనం, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిన ఈ స్థలము పాడవనగునియు దాని కాపురస్తులు దూషణాస్పదులకు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నానని యెహోవా దేవుడు మనష్షేకు, హోషియాకు దేవుడు మాట్లాడుతూ అతడు ఆ గ్రంథము అంతవరకు ఎరగలేదు. ఆ ధర్మశాస్త్రము చదివినప్పుడు మన కన్నులు వెలిగింపబడతాయి. ఆ ధర్మశాస్త్రం చదివినప్పుడు, ఆ దేవుని వాక్యమునకు సాదృశ్యమైన ధర్మశాస్త్రం చదివినప్పుడు మన మనోనేత్రములు వెలిగింపబడాలి. ఆశ్చర్యకరమైన సంగతులను మనం గమనిస్తాము. అందుకే ప్రతి ఉదయం వేకువని లేవగానే మనం దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుని వాక్యం మన హృదయంలో మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంది. మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తన 38వ వచనంలో నీ వాక్యము మనుషుల హృదయంలో భయమును పుట్టిస్తూ ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిస్తూ ఉంది, తెలివిని వివేచనను అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే మనము దేవునికి మనకు విరోధంగా ఉన్న ఆటంకంలో మనం తెలియటానికి, దేవుడు మనకు దృష్టాంతములుగా ఉండటానికి, మనకు బోధ కలగటానికి, మనకు బుద్ధి కలగటానికి ఈ వాక్య గ్రంథంలోనూ పూర్వం రాయబడిన సన్నివేశములన్నిటి చరిత్ర అంతటినీ దేవుడు దృష్టాంతములుగా మన బుద్ధి కలగటానికి, మనం సరైన మార్గం నడవటానికి
మన మనోనేత్రం వెలిగింపబడి దేవుని వాక్యానుసారము జీవించడానికి, మన హృదయంలో ఆత్మీయ లోటును మనం కనుగొనటానికి ఈ వాక్యములను హోషేయ రాజు ఆ వాక్యం చదువుకున్నప్పుడు, అయ్యో నేను ఎంతో తప్పు చేశాను, తన బట్టలు చింపుకొని దీనత్వం ధరించుకొని దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క విచారణ చేసి తామ పితరులు దేని వలన వారు దేవుని కోపానికి గురయ్యారో ఆ కోపమును దేవుడు మల్లుకొన్నట్లుగా, ఆయన పశ్చాత్తాపడినట్లుగా ప్రార్థన చేసినప్పుడు, దీనత్వము ధరించుకొని ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు అతని మనవిని ఆలకించి అంగీకరించాడు. అందుకే ఆ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు మనం దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం మన మనస్సాక్షిని గద్దిస్తుంది. మనకు దేవునికి మధ్య ఉన్న సహవాసములో, ఆత్మీయ సహవాసములో దేవుడు మన జీవితంలో కార్యము జరిగించకపోవటానికి గల కారణం ఏమిటో ఆ వాక్యం మనకు. అందుకే యాకోబు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. ఏమిటంటే, దేవుని వాక్యమును 23వ వచనములో, ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖం చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము అర్థం వంటిది. మన హృదయంలో, మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో దేవునికి విరోధముగా ఉన్న మన తలంపులు, మన ఆలోచనలు, మన తిరుగుబాటు క్రియలను ఆ వాక్యము అనేక సంగతుల్లో, ఇక్కడ హోషేయ రాజు ఆ గ్రంథము చదవగానే అంతవరకు అతనికి తెలియని విషయములను అతను గ్రహించి తన బట్టలు చింపుకొని ఆ వాక్యము గ్రంథము చదివి వినిపించటం ద్వారా అతడు తనలో ఉన్న ఆత్మీయ లోటును కనుక్కొని, దేవునికి విరోధంగా అతను చేసిన కార్యములను కనుక్కొని, దీనత్వం ధరించుకొని తన వస్త్రములు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసన్నుడు. కాబట్టి అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ ఆ గ్రంథం, అందుకే 22వ అధ్యాయము 23వ అధ్యాయం 3వ వచనం, యూదా వారందరినీ యెరూషలేము కాపురస్తులందరూ 2వ రాజులు 23వ వచనం, యాజకులు, ప్రవక్తలు, అల్పులేమి, గనులేమి అందరినీ పిలుచుకొని యెహోవా మందిరముకు వచ్చి వారు విలుచుండగా యెహోవా మందిరము దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నింటినీ చదివి వినిపించెను. ఇటువంటి ఆ మాటలు విన్నప్పుడు మన పాపులు మనం గ్రహించినట్లుగా, మన పాపములు ఒప్పుకున్నట్లుగా కూడా ఆ గ్రంథంలోని మాటలు మన మనస్సాక్షిని గద్దించి మనకు మనోనేత్రంలో విరిగించి మన పాపము ఒప్పుకున్నట్లుగా చేస్తుందని దేవుని వాక్యం. నెహెమ్యా గ్రంథంలో ఎప్పుడైతే ఎజ్రా అలాగూ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎత్తుగా 8వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఎజ్రా అందరికంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుండగా గ్రంథం విప్పబడగానే జనులందరూ నిలువబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేసిరి. 8వ వచనంలో ఇలాగూ ఇటీవలనే వారు దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. దేవుని సేవకుల యొక్క పని ఏమిటంటే, దేవుడు ఏర్పరచుకున్న యాజకులు ఏం చేశారంట, దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించి అర్థము బాగుగా గ్రహించినట్లు అర్థము చెప్పువారై ఉండాలి. అందుకే ఈ వాక్య ధ్యానంలో ఆ వివరణాత్మకంగా మనం వివరించి ధ్యానం చేసుకోవాలి. ఉదయకాలం లేచి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యంలో మనం గ్రహించినట్లుగా అర్థం చెప్పి, యాజకుల పని అది. ఏదో ఒక వాగ్దానము అని చెప్పి ఒక మాట చెప్పి దాన్ని చదివి వినిపించడం వల్ల ప్రయోజనం లేదు. గ్రహింప శక్తి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. అక్కడ యాజకులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజేశారు, ఎటువలన బాగుగా గ్రహించినట్లు అర్థము చెప్పారు. ఆ తరువాత ఎజ్రా అలాగూ నిలువబడి ప్రార్థన చేసినప్పుడు, అందుకే ఎజ్రా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో తన పాపములు ఒప్పుకొలుచు ప్రార్థన చేస్తాడు. 3వ వచనం, నేను ఈ సంగతి విని నా వస్త్రము నా పైదుపుడిని చింపుకొని తల వెంట్రుకలు నా గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకుని విభ్రాంతి నుండి కూర్చుని తిని చెరపట్టబడిన వారు అపరాధం చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎదురు కూడి వచ్చిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అందుకే దావీదు భక్తుడు అంటాడు ఇలాగూ, ఎప్పుడైతే ఎజ్రా అలాగూ దేవుని వాక్యమును బోధించాడో, దేవుని వాక్యంలోని మాటలను వారు గ్రహించినట్లుగా బోధించాడో, అప్పుడు
వారు తమ పాపంలో ఒప్పుకొనుచు బిగ్గరగా కేకలు వేస్తూ దేవుణ్ణి ప్రార్థించారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము కూడా అలాగూ ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానించువారముగా, దేవుని నామం మహింపరచువారముగా మనం ఉండినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. కాబట్టి మన దోషక్రియలను బట్టి, మన అపరాధములను బట్టి మనం దేవుని ఒకవేళ విసిగించి ఉంటే, అందుకే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో, ఎప్పుడైతే మనం అలాగూ దేవుని వాక్యం ధ్యానిస్తామో, దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి, దేవుని వాక్యం చదవటానికి మనము ఆశ కలిగి ఉంటామో, ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే చూడండి ఒకసారి 119వ కీర్తన 18వ వచనం, నేను ఈ ధర్మశాస్త్రం యొక్క ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని మన ప్రార్థన. అయ్యా, నా హృదయపు లోటును, నీవు నాతో మాట్లాడుతున్న మాటను బట్టి నేను ధ్యానించినప్పుడు బాగుగా గ్రహించే శక్తిని నాకు దయచేయి ప్రభువా. నీ వాగ్దానమును బట్టి నేను ఎలాగూ ఆశీర్వదింపబడాలో, ఆశీర్వాదం ఎలాగూ పొందుకోవాలో, నీకు నాకు మధ్య ఎటువంటి ఆటంకము ఆశీర్వాదం పొందుకోవటానికి నాకు అడ్డుగా ఉన్నదో ప్రభువా, దాన్ని ఎరుగునట్లు నీ ఆత్మచే నాకు పరిశుద్ధి, నీ వాక్యము నాకు బోధించు ప్రభువా, నీ ఉపదేశ మార్గంలో బోధపరచు ప్రభువా. ప్రభువా, నేను వ్యర్థమైన వాటికి చూడకుండా నీ వాక్యమును అనగా నీ సత్యవాక్యము ఏమాత్రం నా ఎదురు నుండి తీసివేయకు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. 119వ అధ్యాయం 43వ వచనములో. అప్పుడు మన కనులు తెరవబడి, ఎప్పుడు ఎలాగూ మనము ప్రార్థన చేయాలి, ఎలాగూ ఆశ కలిగి ఉండాలి అంటే 119వ కీర్తన 147, 148 వచనాల్లో, తెల్లవారకు మునిపే నేను మొరపెట్టిన నీ మాటల మీద ఆశ పెట్టుకొని నీవు ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంటాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. వేకువనే లేవగానే దేవుని వాక్యంకి సమయం ఇవ్వాలి. ధర్మశాస్త్రం మన హృదయం లోటును తెలియజేస్తుంది. మన హృదయం ప్రార్థనాపూర్వకంగా ఆ వాక్యమును, మనం చదివిన వాక్యము గ్రహించే శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానియేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా అతి ప్రకాశమానమైన గబ్రియేలు దూత ప్రత్యక్షమై దానియేలు చదివిన ఆ మాటను 9వ అధ్యాయంలో 20వ వచనం, ఇంకా నేను పలుకుచూ ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని జ్ఞాపన చేయొచ్చు. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమైన మానవ గబ్రియేలను మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టిన అతను నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి, దానియేలు నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు ప్రియుడు కనుక నీవు చేయి విజ్ఞాపన దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడి నీతో చెప్పుటకు వెళ్ళబడి నాకు ఆజ్ఞ. గ్రహింప శక్తిని కూడా దేవుడు మనకు ఎప్పుడు 9వ అధ్యాయంలో ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము ప్రవక్తల ప్రవచనానుసారంగా ఇర్మీయా భక్తులు ప్రవచన నెరవేర్చవలసిన కాలం సంపూర్తి వచ్చిన కాలము 9వ అధ్యాయం 2వ వచనంలో, తన ప్రవక్త యొక్క ఇర్మీయా యెహోవా తనపై తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరం సంపూర్తి వచ్చిన గ్రంథం వల్ల గ్రహించి తిని, అప్పుడు గోరెపట్ట పట్టుకొని ధూళి తల మీద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. దాని అర్థం తెలుసుకోవడానికి ప్రార్థించినప్పుడు దేవుని వాక్యం మనం చదివేటప్పుడు కూడా ప్రార్థన అందుకే చేయాలి. అదే ధ్యానం, వాక్యము ప్లస్ ప్రార్థన ధ్యానం. మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సహాయం, అద్భుత కార్యంలో ఆయన చేయనట్లుగా మనము కూడా ప్రతిదినము వేకునే లేచి మనము దేవుని వాక్యము ధ్యానించుకొని ప్రార్థించుకొని దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథము, ఆ వాక్యము, దేవునికి పరిశుద్ధ లేఖనము బైబిల్ గ్రంథం మన హృదయంలో ఉన్న దేవునికి కార్యము మనం పొందుకోకపోవడానికి గల కారణములు ఏమిటో ఆ వాక్యము మనం అద్దంలో మొహం చూసుకున్నట్లు మన జీవితంలో ఉన్న ఆత్మీయ లోటును ఆ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము అలాగ హోషేయ రాజు వలె హిల్కియా ప్రధాన యాజకుడిగా వచ్చి ఆ మాటలు వినిపించినప్పుడు తన లోటును సవరించుకుని, అయ్యో నేను ఎంత ఘోర పాపం చేశాను, ఈ వాక్యమును ఎరుగక దేవుని ఆచార సంబంధంగా ఆచరిస్తూ ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నా హృదయపూర్వకంగా నా ఆలోచన ప్రకారం జీవిస్తూ దేవుని చిత్తం ప్రకారం దేవుని నిర్ణయం చొప్పున నేను జీవించట్లేదని తన లోటును సవరించుకోవడానికి తన వస్త్రములు చింపుకొని తలపైన దూదిని పోసుకొని దీనత్వం ధరించుకొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందినట్లుగా మనం కూడా, అందుకే ప్రతి వేకునే మనము ఉదయకాలమునే మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించడానికి, దేవునికి ప్రార్థన చేయడం, దేవుడు నీతో మాట్లాడిన మాటను ఆధారం చేసుకొని, ఈ వాక్యంను ఆధారం చేసుకొని నీవు ప్రార్థించి
దేవుని దీవెనలో మేలు మెండుగా పొందినట్లుగా దేవుని ఆత్మ సహాయం మీకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, వేకువనే లేచి మీ వాక్యం ధ్యానించి మీకు ప్రార్థించి మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు మేము కనుగొన్నట్లు, మా హృదయ ఆలోచనలు తలంపులు మీ ఎలాగున్నాయో మా మార్గం సరిచేసుకున్నట్లు ప్రభా, మీకు మాకు మధ్య ఉన్న ఆటంకం తొలగించుకున్నట్లు ప్రభా మాకు సహాయం చేసి మీ వాక్యము ద్వారా మేము సరైన మార్గంలో నడుచున్నట్లు, నీ వాక్యం మేము పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా ఉండి మీ మార్గం నడుచుకున్నట్లు మేము ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరువమని, అలాగే ప్రతి ఒక్కరూ వేకువనే లేచి మీ వాక్యము ధ్యానించి ప్రభు మీ నామము స్తుతించినట్లు సహాయము దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి జీవితంలో మీ వాగ్దానమును వాక్యము ద్వారా అనుగ్రహించి నెరవేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమెను. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు, ఆ వాక్య ధ్యానములోని దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.